మీ పేరండి? తాళ్ళూరు విజయలక్ష్మి. ఏ ఊరండి? పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామం. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? రాజధానిగా అదే శాశ్వత రాజధానిగా అమరావతిని అయితే ప్రకటించారు కేంద్రం కూడా. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఫీల్ అవుతున్నామండి. అందరం హర్షం వ్యక్తం చేసాం. చాలా బాగుంది. అమరావతి వస్తదని ఎప్పటినుంచో మేమందరం ఎదురు చూస్తున్నాము. ఈరోజు నిజంగా కల పండింది. అమరావతి రావడం చాలా గొప్ప విశేషం ఇది. చాలా బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా. మనం చూసుకుంటే ఏదైతే అమరావతి రైతులందరూ ఉన్నారో ఆ రైతులందరూ కూడా పేడు రైతులు అని చెప్పేసి గతం నుండి కూడా జగన్మోహన్ ఆ! రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? పేడ్ ఆర్టిస్టులు ఏం కాదు. రైతులు స్వచ్ఛంగా వచ్చిన రైతులు వాళ్ళు. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి ఆళ్ళు ఈవేళ ఈ రోజున అమరావతి దక్కించుకున్నారు. మన రాష్ట్ర రాజధాని అమరావతి అని మేము చెప్పుకోగలుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏదైతే చెప్తున్నారంటే అదే రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, కేవలం దేశానికి రాజధాని ఉంటే సరిపోతుంది, అమరావతి అనేది రాజధాని అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. దాని ఎలా చూడొచ్చు? రాష్ట్ర రాజధాని అమరావతి అవసరమే. జగన్ గారికి ఏమన్నా ప్రతిభవించిందేమో. ఆయన గత ప్రభుత్వంలోనే ఆయనే చెప్పారు 3 రాజధానులు ఉండాలని. మళ్ళీ ఇప్పుడు అలా మాట్లాడటం చాలా మాకు కూడా బాధాకరంగా ఉంది. అప్పుడు అమరావతి 3 రాజధానులు 3 ముక్కలుగా చేసి ఇప్పుడు అమరావతి మళ్ళీ వద్దనడంతో మాకెంతో అవమానకరంగా ఉంది. జగన్ గారు అప్పుడొక మాట, ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారు. రాజధాని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చూసుకుంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడిట్లని కలుపుకుంటూ ఈ మూడిట్ల మధ్యన ఒక రాజధాని పెడదాం, దాని పేరు మావిగన్ అని పెట్టుకుంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అలా చెబుతున్నారు మావిగానని. కానీ డిక్లేర్ చేసేటప్పుడేమో 3 రాజధానులు వద్దు అని అన్నారు. మళ్ళీ ఈ రోజున చూస్తేనేమో మావిగాన్ అని పెడదాం అంటున్నారు. అది మావిగాన్ అన్నది ఏమో జరగదు. ఆయనకేమన్నా మతి భ్రమించి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వద్దంటున్నాడు, అప్పుడేమో పెడతానంటున్నారు. కొత్త రాజధాని పెడదాం అని అంటున్నారు. మరి ఈ మాటలు, జగన్ మాటలకి మరి ప్రజలు ఏమన్నా సమర్థిస్తారంటారు? సమర్థించరు ఆయన్ని. సమర్థించరు. ఎందుకంటే రాజధాని ఇప్పుడు మన పిల్లలకు గానీ, ఎవరైనా గానీ రాజధాని ఉండాలి కదా! మీ రాష్ట్ర రాజధాని ఏది అని మేము ఎక్కడికెళ్ళినా చెప్పుకోవడానికి మా పిల్లలు గానీ, రాబోయే తరం గానీ, మా రాజధాని ఏదంటే మేము అమరావతిని చెప్పుకోగలుగుతాం. అంతేగాని ఇప్పుడు జగన్ గారు మళ్ళీ వద్దు, అప్పుడు కావాలన్నాడు ఆయనే, ఇప్పుడు వద్దంటుంది కూడా ఆయనే. అలా కుదరదు. అమరావతే కావాలని అమరావతి రైతులు కూడా చాలా పోరాడారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. అమరావతి రావాలని వచ్చేసింది ఈరోజు. అందుకే ఆంధ్ర రాష్ట్రం అంతా పండగ వాతావరణంగా ఉంది. ఇప్పుడు అమరావతి రాజధాని చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువతకి నిరుద్యోగం తగ్గుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అవును. కానీ అటు జగన్మోహన్ రెడ్డి చెప్తూ అమరావతి రాజధాని అవడం వల్ల చంద్రబాబు నాయుడికి సొమ్ము చేసుకోవడం కోసమే ఆయనకి కాసులు వర్షం కురుస్తుంది, దానికోసం అమరావతిని రాజధాని చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? లేదు, రాజధాని వస్తేనే ఉద్యోగం అవకాశాలు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రాబోయే పిల్లల తరం కూడా బాగుంటుంది. డబ్బుకి ఆశపడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో కూడా ఆయన గత ప్రభుత్వంలో కూడా ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఎంతోమంది ఆయనకి నేరం చేయలేదని వ్యక్తం చేశారు. ఏ రోజైతే తను ప్రజల కోసమే కష్టపడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి వ్యక్తి మీద బురద జల్లడం సబబు కాదు. అమరావతి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలు గడిచింది. ఇప్పుడు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా టిడ్కోలు ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఉన్నారో ఎవరైనా వాళ్ళు అందరికి కూడా పంపిణీ చేశారు. అంటే ఇప్పుడు చూసుకుంటే గత 5 ఏళ్లలో ఎలా ఉంది టిడ్కోల పరిస్థితి, ఇప్పుడు 21 నెలల్లో ఎలా ఉంది? బాగుంది. 21 నెలల్లో ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా ఆయన నెరవేర్చడంలో ముందుంటారు. అలాగే టికో హౌసెస్ మొన్నే శ్రీరామనవమి రోజున ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా అనుకున్నట్లుగానే జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా మంచి భవిష్యత్తుని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈ హౌసెస్ కాదు, ఇంకా టికో హౌసెస్ ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా మొత్తం పూర్తి చేయడంలో చంద్రబాబు నాయుడు గారికే ఘనత చెందుతుంది.